మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహారాష్ట్రలో ఒక వింత సంఘటన అనుకోవాలి. అంటే ప్రీవియస్ కూడా ఒకటి చూసాం మనము. ఇదేంటంటే భార్యకి డివోర్స్ ఇవ్వడం కాకుండా 18 లక్షల క్యాష్, 120 గ్రాముల బంగారం అలిమనిగా ఇచ్చి ప్రశాంతంగా పాలతో అభిషేక స్నానం చేస్తూ, మరి ఎంత రిలాక్స్ కేక్ కట్ చేస్తూ హ్యాపీగా దాన్ని ఒక వీడియో పెట్టాడు. అది వైరల్ అవుతుంది అనమాట. ఇక ప్రీవియస్ కూడా ఒక అతను ఇలాగే భార్యకి విడాకులు ఇచ్చేసి చక్కగా పాలతో స్నానం చేశాడు. అంటే నాకు ఇక్కడతో అయిపోయింది అనేసి. అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు బంగారం రేట్ చూస్తుంటే 1,00,000 దాటేసింది కదా. 120 గ్రాముల బంగారం ఇవ్వడం అంటే ఎంత టార్చర్ పెట్టి ఉంటే అంత ఇచ్చి డైవర్స్ ఇచ్చాడు అనేది ఇక్కడ విషయం. మరొకసారి మీరు ఆ వీడియో గురించి మాట్లాడితే. భారతదేశంలో వివాహ వ్యవస్థ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థగా పేరుగాంచింది. నాణానికి రెండు వైపులా ఉన్నట్టుగా వివాహ వ్యవస్థలు కూడా ప్రస్తుతానికి సంఘర్షణ బయలుదేరింది. ఒకప్పుడు మహిళలకి ఎడ్యుకేషన్ ఉండేది కాదు, ఎక్కువగా ఆర్థిక సంపాదన ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు భర్త మీదనో తండ్రి మీదనో ఎవరి మీదనో ఒకటి డిపెండ్ అవ్వడం, వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవడం, ఇంటి ఇళ్ళలాగా ఇంటికే పరిమితం అయ్యే జీవితం ఉండటం వల్ల, ప్రపంచం తెలియకపోవడం వల్ల భర్త చెప్పిన దాన్ని నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవుతూ జీవితం చివరిదాకా కంటిన్యూ చేసి తను చేయాల్సిందేదో తన ధర్మం నివర్తించి వెళ్ళిపోయేవాడు. ఇది కొంతకాలం దాకా సాగింది. కానీ 1970s దాదాపుగా పరిస్థితులు మెల్లగా దారి తీయడం ప్రారంభించింది. మహిళలు కూడా ఎక్కువగా చదువుకోవడం, మహిళలు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ రావడం, చట్టసభల్లో మహిళలకు అవకాశం కల్పించడం లాంటివి, అంటే కింద మనం గ్రామ పంచాయతీలో వాటిల్లో ఎక్కువగా అవకాశాలు కల్పించడం, మహిళలకు కూడా ఆస్తి లోపల ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలోనే 50% మహిళలకు కూడా ఇవ్వాలి, వాళ్ళకు కూడా వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది, సమానంగా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తి పంపకం జరగాలి అని చెప్పి ఇలాంటివన్నీ కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల వల్ల మహిళల జీవితంలో చాలా మార్పు వచ్చింది. మీరు నమ్మరు, అమెరికాలో ఇప్పటి వరకు కూడా ఒక్క మహిళ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాలేదు. మరి ప్రపంచంలో అంత గొప్ప దేశంగా చెప్తాం, అంత ప్రజాస్వామ్య దేశంగా చెప్తాం, ఈ రోజు వరకు 200 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒక మహిళ అక్కడ అధ్యక్షురాలిగా ఎన్నిక కాకుండా మగవాళ్ళు అడ్డుపడుతున్నారు అంటే మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట అక్కడ లేనట్ట. కానీ భారతదేశంలో ఏనాడో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది మనకు, అంటే ఆనాడు ఎప్పుడో అయింది. అలాగే అటు ఢాకా చూసుకున్న అన్ని రకాలుగా మిగతా దేశాలన్నింటిలో కూడా, శ్రీలంకలో చూసిన ప్రతి దేశంలో కూడా మహిళలు ప్రధానమంత్రి దాకా వెళుతున్నారు, ప్రెసిడెంట్స్ అయినారు. ఇప్పుడు మన దేశంలో మనకు ప్రెసిడెంట్ కూడా ప్రస్తుతానికి మహిళే ఉంది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మహిళలకు స్వాతంత్రం వచ్చింది, ఆర్థిక స్వాతంత్రం ముఖ్యంగా వచ్చింది, చదువులు బాగా చదువుకుంటున్నారు, మగవాళ్ళ కన్నా పోటీ పడి చదువుతున్నారు. ఇంకా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మహిళలే ఎక్కువగా నెగ్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలు ఇంటికే పరిమితం అయిపోయి భర్త ఏది చెప్తే అది వింటూ, భర్త చేతిలో వాళ్ళు ఒదిగిపోయే మనుషులుగా ఉండకుండా స్వతంత్రంగా జీవించడం, స్వతంత్రంగా చేయడం మొదలుపెట్టారు. దాంతో ఏమైందంటే క్లాష్ అనేది ప్రారంభమైంది. ఇంతకుముందు చెప్తే గమ్మున చెప్పినట్టుగా వినుకుంటూ పోయేటువంటి పరిస్థితి నుంచి క్వశ్చన్ వేయడం ప్రారంభమైంది. ఆ క్వశ్చన్ నుంచి చివరికి ఏంటంటే నేను అన్నదే ఖచ్చితంగా జరిగి తీరాలి అనేటువంటి పరిస్థితికి ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ డైవర్స్ రావడం జరిగింది. దానికి తోడుగా కమ్యూనికేషన్ విప్లవం చాలా జరగడం వల్ల, మొబైల్ ఫోన్స్ బాగా రావడం వల్ల, సోషల్ మీడియా విపరీతంగా పెరగడం వల్ల, మనిషి వెంటనే వాటితో సంబంధాలు పెంచుకోవడం వల్ల ఒకటి కాకపోతే ఒకటి ఆల్టర్నేటివ్ టకటక దొరికేటువంటి పరిస్థితులు ఏర్పడటం, గత జ్ఞాపకాలు ఏవో ఉంటే వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించడం, ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల రోజు రోజుకి మానవ సంబంధాల లోపల చాలా విచ్ఛిన్నమైన పరిస్థితులు ఏర్పడి భార్యాభర్తలు విడిపోవడం చాలా సులభంగా అయింది. అయితే కొన్ని చోట్ల విడిపోవడం చాలా ఈజీ కాదు. ఎందుకంటే ఒకరు వదిలిపెట్టాలనుకున్నా ఇంకొకరు వదిలిపెట్టకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని నిలుపుకోవాలని వీళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేయడం, అవసరమైతే వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళని బాగా హింసించడం, బాధ పెట్టడం, దుఃఖపరితమైన పరిస్థితి తీసుకురావడం, అటు బయటికి వెళ్ళలేక ఇటు ఇంట్లో ఉండలేక ఎవరికి చెప్పుకోలేక చాలా విలవిల్లాడిపోయి మానసిక వేదనతోటి పిచ్చివాళ్ళుగా మారిపోతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. చాలామంది
మ్యాడ్నెస్ రావడానికి ముఖ్యంగా వివాహ వ్యవస్థే కారణమని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన సర్వేలు చెప్తున్న పరిస్థితి. ఎస్. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక యువకుడు తనకు భార్య పెట్టే టార్చర్ని భరించలేక చాలా ప్రయత్నాలు చేసి విడాకులు తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నించాడు. ఆ విడాకులు పెద్ద మనుషులు వచ్చి కూర్చున్నారు, దానివల్ల జరగలేదు, ఇంకా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించారు. ఏ ప్రయత్నం ఫలించక కొన్ని ఏళ్ల పాటు చేసిన ప్రయత్నాల వల్ల చిట్ట చివరికి దేవుడు కరుణించి అతనికి కోర్టు లోపల విడాకులు ఇప్పించడం జరిగింది. దానికి తోడుగా ఏంటంటే భరణం కింద ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు వన్ టైం భరణం కింద వాళ్ళు మరి 18 లక్షల రూపాయలను, తర్వాత 12 తులాల బంగారం, 120 గ్రామ్స్ అంటే ఇవాళ దాని కాస్ట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి బాగా ఉంటుంది. అంత డబ్బు పోయినా, అంత బంగారం పోయినా ఎంత సంతోషపడ్డాడంటే తనకు వేసుకున్న గుదిబండని వదిలించుకున్నట్టుగా ఫీల్ అయ్యాడు. అంటే ఆ వివాహ చట్టంలో నలిగి 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 ఆ పడ్డ బాధని, ఆ వ్యధని ప్రజలకందరికీ అర్థమయ్యేటట్టుగా ఎట్లా చేశాడు అంటే తన మనసు కూడా సంతోషంతో పాలతో స్నానం చేయటం. ఎవరు పాలతో స్నానం చేయరు అసలు సహజంగా. దేవుడికి ఏదో స్నానం చేయిస్తారంటే జరుగుతుంది, పటాలకు అప్పుడప్పుడు ఏదైనా బాగా పాలాభిషేకం చేస్తారంటే జరుగుతాయి తప్ప మనుషులు ఎవరు కూడా పాలతో స్నానం చేయడం ఎప్పుడు జరగము. కానీ పాలతో స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా కేక్ కట్ చేసేసి చాలా ఆనందపడుతూ, చాలా సంతోషపడుతూ ఈనాటికి నాకు మళ్ళీ పునర్జీవితం వచ్చింది, నేను స్వాతంత్రాలు పొందాను, నిన్నటిదాకా జరిగిన నరకల నుంచి నేను బయటకు వచ్చాను, కాబట్టి ఇలాంటి నరకల నుంచి వచ్చిన ఈ సందర్భాన్ని నేను సంతోషంగా గడపదలుచుకున్నానని చెప్తూ ఆ సంతోషాన్ని అందరికీ తెలిసేట్టుగా సోషల్ మీడియాలో పెట్టాడు. దీన్ని బట్టి చాలామంది ఎవరైతే బయటపడలేకపోతున్నారో వాళ్ళు నువ్వు అదృష్టవంతుడు అనుకొని ఉండొచ్చు, కామెంట్స్ అయితే వెల్లువిరుస్తున్నాయి. అట్లాంటి కూడా పరిస్థితి ఉండొచ్చు. ఆడవాళ్ళు ఎవరైనా చూస్తే ఇంత గయ్యాల్లాగా ఉంటారా వాళ్ళు అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. మేము కూడా ఒకవేళ ఇలాంటి టార్చర్ పెడితే మాకు కూడా అంత బంగారం వస్తుందేమో, అంత డబ్బు వస్తుందో ఆశపడే ఆలోచనలు ఉంటాయి. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టు కొంతమంది మీద తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇంపాక్ట్ మంచి వైపు ఇంపాక్ట్ ఉంటుంది, చెడు వైపు ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటప్పుడు 100-200 సార్లు ఆలోచించి పెట్టేదానికి కూడా ఎందుకు పెడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పాలి. అప్పుడు అవతల వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఊరికనే సోషల్ మీడియా పెట్టేసేసి మనకేదో దురద మనం తీర్చేసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇంపాక్ట్ సమాజం మీద వదిలిపెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి సోషల్ మీడియా కర్త ఎవరున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. మీరు పెట్టే ప్రతి పోస్టు వల్ల సమాజానికి ఏం జరగబోతుందో ఆలోచించి వీలైనంత వరకు సమాజానికి దానివల్ల నష్టం జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని ప్రతి ఒక్క మరి సోషల్ మీడియా వ్యూహకర్తలు ఎవరున్నారో వారందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.